ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 3 సార్లు నీవు నన్ను ఎరుగను అని చెప్తావు. నీవు ఆ మాట చెప్పే వరకు కూడా కోడి కుయ్యదు. పేతురు గారు యేసయ్య అన్న ప్రకారంగానే యేసయ్యను ఎరుగనని, ఆయన ఎవరో తెలియదని తను శపించుకోవడానికి కూడా ఒట్టు పెట్టుకొని ఆయనకి నాకు ఏ సంబంధమూ లేదు అన్నట్లుగా పేతురు గారు ఇక్కడ తేల్చి చెప్పడం, కోడి కూసిన వెంటనే యేసయ్య చెప్పిన మాట గుర్తుకు రావడం, అతడు చాలా బాధపడి పశ్చాత్తాపడి ఏడవడం, ఇదంతా మనం ఇప్పుడు చదివాం. ప్రియులరా, ఈ వాక్య లేఖనాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతం వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. దేవునికి స్తోత్రం. ఆయన మరుగై ఉండలేకపోయెను. యేసుక్రీస్తు ప్రభువారు నేను వచ్చిన సంగతి, ఈ ఇంటిలో ఉన్న సంగతి ఎవరికి చెప్పొద్దు, తెలియనివ్వద్దని చెప్పి ఎవ్వరూ చూడకుండా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు అన్నప్పటికీ కూడా ఆయన ఉన్నట్టు మరి ఎలా తెలిసిపోయిందో తెలిసిపోయిందట. ఆయన మరుగై ఉండలేకపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటారో, ఎవరిలో ఉంటారో వారు మరుగుగా ఉండలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరుగై ఉండలేదో, ఆయన అక్కడ ఉన్నా లేనట్టుగా ఉండాలని ఆయన ప్రయత్నం చేసినా ఆయన ఉన్నట్టు ఎలా తెలిసిపోయిందో తెలిసిపోయింది. ఇక్కడ మనం ఒక గ్రహించవలసిన గొప్ప సత్యం ఏంటంటే, పేతురు గారు తను చాలా జాగ్రత్తగా తాను యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగను అన్నట్టుగా మేనేజ్ చేసుకోవడానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. యేసుతో ఉన్నట్టు నేను అసలు ఎవరికి డౌట్ రాకూడదు, అనుమానం రాకుండా నేను చూసుకోవాలనుకున్నాడు. అన్ని జాగ్రత్తలు పాటించాడు. యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగానే ఉండాలి అనుకున్నాడు. యేసును ఎరగనట్టుగా నటించటం అతని వల్ల కాలేకపోయింది. నిజముగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తారో, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే యథార్థంగా వెంబడిస్తారో, వారు ఎంత మరుగై ఉండాలని ప్రయత్నం చేసినా వారు మరుగై ఉండలేరు. తమను తాము యేసును ఎరగనట్టుగా మేనేజ్ చేసుకోలేరు. ఏదో విషయంలో వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి బయటపడిపోద్ది. ఏదో విధంగా ఎంత బలవంతంగా నేను యేసుని ఎరగనన్నట్టుగా ఉందామని ప్రయత్నం చేసిన, ఏదొక విషయంలో మనం బయటపడిపోతాం. చూడండి, ఏదైనా కార్యక్రమాలకు వెళ్తారు, అక్కడ అందరిలో యేసును ఎరగనట్టుగా, ఇక్కడ ప్రార్థనకు వచ్చినా వేరే ఊరు ఎక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ ఎవరికి తెలియదుగా, మనం ఇక్కడ నేను ప్రార్థనకి వెళ్ళినట్టుగా, చర్చికి వెళ్ళినట్టుగా మేనేజ్ చేసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా ఏదో విధంగా వాళ్ళకి డౌట్ వస్తుంది. నువ్వు ఎంత జాగ్రత్త పడినా ఏదో ఒక విషయంలో వారికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే గనక ఆయన క్రియలు ఏదో విధంగా బయటపడతా ఉంటాయి. కొన్ని విషయాల్లో మేనేజ్ చేయొచ్చేమో, కానీ పూర్తిగా ఆయనను ఎరగము అన్నట్టుగా మాత్రం మనం ఎంత మాత్రం కూడా హృదయాన్ని కఠినపరుచుకోలేము. ఏదో ఒక విషయంలో ఓ భయము, ఏదో ఒక విషయంలో ఆయన మనకు నేర్పించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం బయటపడుతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వచ్చినట్టు ఎవరు చూడలేదు.
ఆ ఇంటి వారికి కూడా ఖచ్చితంగా ప్రభువు చెప్పారు, నేను వచ్చినట్టు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి చెప్పొద్దు. మరి ఎలా తెలిసిపోయింది అందరికీ? అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను. ఆయనను గూర్చి ఎలా విన్నది? ఎవరు చెప్పారు? విని అంటే ఎవరు చెప్పకుండా ఎలా వింటది? ఎలా తెలిసింది? యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే ప్రజలున్న చోట ఆయన ప్రభావం ఏదొక రీతిగా చుట్టూన్న వారికి అర్థమవుతుంది. ఆమేన్. మనం ఎంత సీక్రెట్గా ఉండాలన్నా, ఎంత మేనేజ్ చేయాలని చూసినా, ఏసు అంటే ఎవరో నాకు తెలియదు, నేను చర్చికి వెళ్ళను, క్రైస్తవ్యం అంటే నాకు తెలియదు అన్నట్టుగా మనం ఎంత యాక్ట్ చేయాలని చూసినా మన వల్ల కాదు. ఎందుకునంటే మనలో ఒక నీతి, దైవికమైన నీతి మనలను ఆ హృదయ కాఠిన్యాన్ని తొలగిస్తుంది. మనలో ఎంతో కొంత దైవికమైన నీతి పనిచేయటం వలన మన ఆధ్యాత్మిక స్థితి ఎక్కడో చోట మనల్ని గమనించే వారికి ఖచ్చితంగా మనలో స్పష్టంగా కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా మరుగై ఉండలేరు. ఎందుకంటే ఆయన మానవుడైతే మరుగై ఉండగలరు, కానీ ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావము, ఆయన మహిమ ఖచ్చితంగా ఆయన ఉన్న చోట ఏదో విధంగా ఆయన ఉనికిని చాటుతుంది. ఆమేన్. ఆయన ఉనికిని చాటుతుంది. ప్రకృతి పరిస్థితులు అన్నీ కూడా ఆయన ఉనికిని చాటుతాయి. ఆయన ఉన్న చోట ఆ ఉనికి చాలా సుస్పష్టంగా తెలుస్తుందండి, అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు కలిగి ఉన్న వ్యక్తివైతే నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉనికి నీ ద్వారా ఏదో ఒక రీతిగా అది బయలుపరచబడుతుంది. ఆ రోజు యేసయ్య ఆ ఇంటిలో ఉన్నారు. ఈరోజు మన శరీరం అనే ఇంటిలో, మన శరీరం అనే గుడారంలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు, వాక్య స్వరూపిగా నివాసం చేస్తున్నప్పుడు, ఆత్మస్వరూపిగా నివాసం చేస్తున్నప్పుడు, ప్రేమ స్వరూపిగా నివాసం చేస్తున్నప్పుడు, పరిశుద్ధ ఆ క్రియల చేత మనము ప్రభువుకి భయపడి జీవిస్తున్నప్పుడు మనలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి మన చుట్టూన్న వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. మనం ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, మనము ఎక్కడికైనా ఓ ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా ఓ కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు ఆ అందరిలో నేను యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నట్టు, ఆయన నమ్మినట్టు, చర్చికి వెళ్తున్నట్టు తెలియకుండా మనం కొంచెం జాగ్రత్త పడదామని అనుకున్నా ఏదో రీతిగా మనల్ని గమనించే వారికి ఇట్టే తెలిసిపోతాం. తీతు పత్రిక 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుణ్ణి ఎరుగుదుమని చెప్తారు. ఒక వర్గమేమో యేసుక్రీస్తు అంటే మాకు తెలియదు అన్నట్టుగా వారు ప్రయత్నం చేస్తారు. కానీ వారి క్రియలు, వారి జీవితం, వారి పద్ధతులు ఏదో విధంగా వీరు యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉన్నారని తెలిసిపోద్ది.
కానీ కొంతమంది ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో ప్రేమిస్తున్నాం, ఎంతో ఘనపరుస్తున్నాం, ఆయనంటే మేము పడి చచ్చిపోతాం అన్నట్టుగా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వర్గం వేరు. మరలా కొంతమంది ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగమన్నట్టుగా ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏంటి, యేసుక్రీస్తు ప్రభు అంటే మాకెంతో ప్రేమ, ఆయన అంటే మాకెంతో గౌరవం, ఆయన చెప్పిందన్నీ మేము తూచా తప్పకుండా పాటించేస్తాం అని బాహాటంగా అందరి ముందు మేము యేసుక్రీస్తు వారిని అందరికంటే ఎక్కువగా మేము గణపరుస్తున్నాం అన్నట్టుగా ప్రయత్నం చేస్తారు. మేము తప్ప భక్తి పరులు ఎవరు లేరు అన్నట్టుగా వారు చాలా బాహాటంగా మెడలో సిలువ, వారి బండి మీదేమో యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన ఫోటో, సిలువ గుర్తు, లేకపోతే వాక్యం, ఇలా వాడు బాహాటంగా అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ విషయంలోనైనా యేసుక్రీస్తు ప్రభు వారికి మేము మహా నిష్ట కలిగిన భక్తులు అన్నట్టుగా వారు బాహాటంగా, దేవుడంటే మాకెంతో ప్రేమ, ఎంతో గౌరవం అన్నట్టుగా ఈ వర్గం ప్రజలు చాలా డేర్గా ఉంటారు. కానీ వారి క్రియలట అసలు దేవుణ్ణే ఎరగము అన్నట్టుంటాయంట. ఇదేం విచిత్రమో. ఓరు బాబు, యేసు ప్రభు అంటే మాకు తెలియదు అన్నట్టుగా ఉన్న వాళ్ళేమో యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉన్నట్టుగా తెలిసిపోతున్నారు. ఏది ఎక్కడైనా చర్చిలో మాత్రం వాళ్ళు భక్తి పరులాగా, చర్చికి వచ్చేటప్పుడు భక్తి పరులాగా ఉంటారు మొదటి వర్గం. కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాగా? మొత్తం అన్ని విషయాల్లో కూడా కొంచెం ఏ విధంగా మేకప్ చేయాలో ఆ విధంగా మేకప్ చేసుకుని ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అసలు ఏ విధంగా కూడా ఎవరికి డౌట్ రాకుండా. కానీ ఈ రెండో వర్గమేమో ఇక ఎవరు ఏమనుకున్నా సరే, యేసుక్రీస్తు ప్రభువే మా దేవుడు, మేము చర్చికి వెళ్తాం, మేము మహాభక్తులు అన్నట్టుగా వీళ్ళు డేరుగానే వెళ్తారు ఎక్కడికైనా. కానీ వారి క్రియలు మాత్రం ఎలా ఉండవంట, అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే వీళ్ళకే తెలియదు అన్నట్టుగా, వాక్యం తెలియదు అన్నట్టుగా, వీరి బ్రతుకు మారలేదు అన్నట్టుగా అందరూ చీకొట్టేటట్లు ఉంటుందంట. చూడండి, ఎరగమన్నట్టున్న వాళ్ళేమో వారు ఉనికి తెలిసిపోతుంది. వీరు ప్రార్థనకి వెళ్తారు, వీళ్ళు చాలా భక్తిగా ఉంటారు, కానీ ఇక్కడ ఎందుకు ఇలాగ యాక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా తెలిసిపోతుంది వాళ్ళకి. కానీ కొంతమందిని గుర్చేమో వాళ్ళు క్రైస్తవులమని, అనగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి మందిరానికి వెళ్తున్నామని, బాప్తిసాలు పొందామని వాళ్ళు డేరుగా చెప్పుకుంటారు, బాహాటంగా చెప్పుకుంటారు. ఏ భయం లేదు, సిగ్గుపడరు. ఎక్కడైనా సరే వాళ్ళు చాలా హుందాగానే ఉంటారు. కానీ వారి క్రియలు మాత్రం అపవిత్రంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, దుష్టత్వంగా, దేవుణ్ణి ఎరగము అన్నట్టుగా ఉంటాయంట ఆ క్రియలు. అంటే వారి యొక్క జీవిత విధానంలో ఏమాత్రం కొంచెమైనా మార్పు లేనట్టుగా, అపవిత్రంగా, అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, వారికి లోకస్తులు, దేవుణ్ణి ఎరగని వారు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో వారు కలిసిపోయి ఉంటారో, వీళ్ళు కూడా అదే విధంగా అందరిలో అన్ని విషయాల్లో కలిసిపోయి వారు పరిశుద్ధతకు, నీతికి, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండవలసిన వారికి ఉండేటువంటి ప్రత్యేకించబడిన జీవితం వారు ఏమాత్రం కూడా అనుసరించకుండా వారి ఇష్టానుసరంగా జీవించటను బట్టి వారు దేవుణ్ణి ఎరగము అన్నట్టుగానే ఉంటారంట. ఎరగమన్నట్టున్న వాళ్ళేమో దేవుణ్ణి ఎరిగినట్టుగా తెలిసిపోతున్నారు. కానీ దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకునే వాళ్ళేమో అసలు దేవుడు అంటే తెలుసా, భక్తి అంటే తెలుసా, ఏంటో చర్చికి వెళ్తారు, చిచ్చిచ్చి ఏదో ఒక బ్రతికేనా అన్నట్టుగా వీళ్ళు ఉంటారట.
చూడండి, మొదటి వర్గం, రెండవ వర్గం. ఈ పరిస్థితుల్ని చూస్తున్నప్పుడు నువ్వు ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తివో నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకో. ఈ రెండు ప్రమాదమే. ఈ రెండు కూడా దేవునికి ఇష్టం లేని క్రియలే. ఎరగమన్నట్టు ఉండకూడదు, ఎరుగుదమని దేవుని ఎరగని ప్రజలు జీవించినట్లుగా జీవించకూడదు. దేవుని ఎరిగి ఆయన్ని మహిమపరుస్తూ ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎరగమన్నట్టుగా మనం ఏమాత్రం కూడా ఆయన నేను ఎరుగను అని అనకూడదంట. ఎవడైతే మనుషుల ఎదుట నన్ను ఎరుగననునో, యేసుప్రభువు వారు ఖచ్చితంగా స్వయంగా చెప్పారు, ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనరో, ఎవరైతే నన్ను ఎరుగను అంటారో వారిని గురించి కూడా నేను పరలోకంలో అనగా తీర్పులో మీరెవరో నాకు తెలియదు అంటాను. దేవుణ్ణి ఎరగము అన్నట్టుగా మనం జీవించకూడదు. దేవుణ్ణి ఎరుగుదమని చెప్పి కూడా దేవుని ప్రజలు ఎలా జీవించాలో, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను ఏ విధంగా గైకొనవలసి ఉన్నదో ఆ విధంగా జీవించకుండా విచ్చలవిడిగా ఎవరిష్టానుసారంగా వారు అలాగ జీవిస్తే గనక అట్టి వారిని గురించి ప్రభు చెబుతున్నారు, వారు దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు. కనుక అట్టి వారిని ఏమాత్రం కూడా అంగీకరించను. ఆ రోజున ప్రభు ఎదుట నిలబడినప్పుడట ప్రభువా అని ఎంతో దేవుణ్ణి ఘనపరిచినట్టుగా పిలిచే ప్రతి ఒక్కరిని గురించి యేసయ్య అంటున్నారు, ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారే ప్రవేశిస్తారు. మనము నోటి మాటల ద్వారా దేవుణ్ణి మెప్పించలేము. మన క్రియా జీవితం ద్వారా దేవుడు ఆశించినట్టుగా, దేవుడు కోరినట్టుగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. ఈ భక్తి అంతా అందుకే కదా, మనం ఎవరినో మెప్పించటానికో, మనము ఎవరికో భయపడో లేక ఎవరినో నమ్మించటానికో మనం ఈ భక్తి చేయట్లేదు. రహస్యమందు చూచు తండ్రి మనల్ని పరిశీలనగా చూస్తున్నారు. మన యొక్క యథార్థత అంతా కూడా ఆయనకు కనపరుచుకోవాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని బట్టి ఆయన సంతోషించగలగాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. మూడో వర్గం ఉందండి. మూడో వర్గం ఏంటో తెలుసండి? వీరు దేవుడెవరో తెలిసి వీళ్ళకి లోకంలో అన్ని పరిశీలన చేసిన మీదట, అన్ని ప్రయత్నాలు చేసిన మీదట వారికి ఒక నిర్ణయానికి వస్తారు. ఏమనంటే, అరే ఇన్ని చూసాము, ఇంతమంది దేవుళ్ళు దేవతలు అనబడేవారిని ఇంతమందిని చూసాము, కానీ వీళ్ళందరిలో ఎవరు నిజమైన దేవుడు అని ఆలోచిస్తే ఫలానా నిజమైన దేవుడు అని ఎవరు నిజమైన దేవుడో ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. కానీ ఆ దేవుణ్ణి దేవునిగా మహిమపరచరు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించరు. అంటే థ్యాంక్స్ కూడా చెప్పరు. తెలుసు వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవునిగా నిజదేవుణ్ణి మహిమపరచరు. ఎందుకంటే ఒకవేళ కుటుంబ ప్రభావమో, ఆ చుట్టూ ఉన్న వారి ప్రభావమో ఏమో తెలియదు, కానీ వారికి మాత్రం దేవుడెవరో, నిజమైన దేవుడెవరో తెలుసు, కానీ దేవునిగా మహిమపరచరు. అందరూ
ఎక్కువ మంది, ఎక్కువ మెజారిటీ ఏదైతుందో అందులో కొట్టుకుపోతారు అంతే. నిజమైన దేవుడు ఎవరో తెలుసు వాళ్ళకి, కానీ దేవుణ్ణి దేవునిగా మహిమపరచరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, థ్యాంక్స్ చెప్పరు. ఇప్పుడు ఎన్ని వర్గాలు వచ్చినాయి? ఎన్ని వర్గాలు? 3 వర్గాలు. ఒక వర్గమేమో దేవుడంటే వాళ్ళకి తెలుసు, భక్తులు చాలా నమ్మకంగా ఉంటారు, అన్ని విషయాల్లో బాగుంటారు. కానీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, మన కుటుంబంలో వాళ్ళు, బంధువులు ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు వారు అసలు మేము ప్రార్థనకి వెళ్ళట్లేదు, యేసుప్రభు అంటే మాకు తెలియదు అన్నట్టుగా అక్కడ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ముందు మనం ఎందుకు చీప్గా ఉండటం అన్నట్టు. మందిరం వరకు ఒకలాగా వస్తారు, మందిరం దగ్గరకు వచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఎలా కనపడాలి? మేము ఏదో పని మీద వెళ్తున్నాం అన్నట్టుగా కనపడాలి. కానీ మందిరం దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? అమ్మో, పాస్టర్ గారు చూస్తే ఏమనుకుంటారు, ఎందుకు వచ్చిందిలే. ఒక వర్గమేమో చాలా భక్తిగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు. వాళ్ళని బాప్తీసం తీసేసుకొని చక్కగా చాలా నిష్ఠగా ఉంటూ అన్ని విషయాల్లో, కార్యక్రమాల విషయంలో, అన్నిటిలో చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. ఏది చేసినా చాలా నమ్మకంగా చేస్తారు. ఏది చేయవలసి వచ్చినా అందరికంటే ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. కానీ బయటికి వెళ్తే మాత్రం సీక్రెట్గా ఉండాలనుకుంటారు. మందిరం వరకు వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. మరలా మందిరం నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడికో వెళ్తున్నట్టుగా. కానీ కొంతమంది డేర్గానే ఉంటారు, చాలా బాహాటంగానే భక్తి చేస్తారు. కానీ వారి క్రియలు దేవుణ్ణి ఎరగరు అన్నట్టుగా. వీళ్ళు మార్పు లేనోళ్ళు. యేసుక్రీస్తు ప్రభు అంటే వీళ్ళకి తెలియదురా, యేసుక్రీస్తు నేర్పించే ఆ నీతి సూత్రాలు, వారికి నేర్పించే పరిశుద్ధ క్రియలు ఇలా ఉండవు. ఈ వీళ్ళేంటి ఇలా ఉన్నారు అన్నట్టు ఇట్టే వారిని చూసి చెప్పేస్తారు. వీళ్ళు క్రైస్తవులేంటి, వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళ? చర్చికి వెళ్ళేవాళ్ళు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారంటే వాళ్ళ యొక్క క్రియలు వేరుగుంటాయి, వాళ్ళ జీవితం వేరుగుంటుంది అని వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాకపోయినా, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన ప్రజలు ఎలా ఉంటారో అక్కడక్కడ కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన వాళ్ళు అంటే పలానా వాళ్ళు, అబ్బా నెంబర్ 1 వాళ్ళు. నాకు ఒక రోజున ఒక ఆయన చెప్తున్నారు, ఏమని తెలుసండి, ఏమండే పాస్టర్ గారు, నేను చర్చికి రానగానే చర్చికి వచ్చిన వాళ్ళందరూ భక్తి పనులని అనుకుంటున్నారేమో మీరు. అందరూ కూడా మోసగాళ్ళండి, మోసగత్తులండి. కానీ మీ చర్చికి వచ్చే వాళ్ళలో ఒక్క 10 మంది ఉంటారండి. ఆ 10 మందిని గమనిస్తున్నప్పుడు అలా ఉండాలండి. భక్తి అంటే యేసు ప్రభు భక్తులంటే వాళ్ళలా ఉండాలండి, ఆ 10 మందిలా ఉండాలి. వాళ్ళని చూసినప్పుడు ఎంత ముచ్చట అనిపిస్తుందండి. మరి ఇన్ని చెప్తున్నారు కదండి, మీరు కూడా వచ్చి యేసు ప్రభు భక్తులంటే ఎలా ఉండాలో మీరు చూపించవచ్చు కదా మాదిరి అంటే, భలే చెప్తున్నారండి, నన్ను కూడా లాగేద్దామని. మిమ్మల్ని లాగదామని కాదు, యేసు ప్రభు భక్తులంటే ఎలా ఉండాలో అని మీరు చెప్తున్నారు కదా, మరి అలా మీరెందుకు ఉండకూడదు? ఇక్కడ 3వ వర్గం ప్రజలు ఉన్నారు. వీళ్ళెవరట? దేవుడు అంటే తెలుసు వాళ్ళకి, కానీ దేవుణ్ణి దేవునిగా మహిమపరచరట. కనీసం కృతజ్ఞతాస్తుతులైనా చెల్లించరట, థ్యాంక్స్ కూడా చెప్పరట. అయ్యో ఈయన సృష్టికర్త కదా, ఈయన నిజమైన దేవుడు కదా, కనీసం ఈయన్ని దేవునిగా గణపరిచి థ్యాంక్స్ చెప్దాం అని కూడా అనుకోరట. అట్టి వారు ఎలా ఉంటారు అనేది మనము ఇదే అధ్యాయంలో, రోమీలకు రాసిన
28వ వచనం నుండి చదువుదాం, చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ దేవునికి అసలు చోటియని వారట. వీళ్ళెవరు? అసలు దేవునికి చోటియని వారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాస్తికులు అన్నమాట. దేవుడే లేడన్నట్టుగా జీవించేవారు. కొంతమంది ఎలాంటి వారంట? దేవుడే లేడు అన్నట్టుగా ఉండేవారు. 4వ వర్గం వీళ్ళు. వీళ్ళెవరిలో 4వ వర్గం. ఎంతో కొంత భయం ఉందనుకోండి, దేవుడు భయం ఉందనుకోండి, భయపడి బ్రతుకుతారు ఏదో దేవుడు అనుకొని. కానీ కొంతమందికి అసలు దేవుడే లేడని ఫిక్స్ అయిపోతారు. దేవుడే లేడని ఫిక్స్ అయిపోతారు కనుక వాళ్ళు ఇక అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు, దుర్మార్గంగా జీవిస్తారు. కనుక వారు మరణమునకు నిర్ణయించబడ్డారు. ఈ 4 వర్గాల ప్రజలు కూడా దేవుణ్ణి దేవునిగా గణపరచట్లేదు గనుక ఖచ్చితంగా మరణము అనేటువంటి దేవుని ఉగ్రతకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులరా, ఇక్కడ మనం ఎక్కడ ప్రారంభించాము అని ఆలోచన చేస్తే చూడండి, ఈ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములోనే 25వ వచనం చదువుదాం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చూడండి, చాలామంది సృష్టిని దైవంగా భావిస్తారు. సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా దైవంగా భావిస్తారు. కానీ సృష్టికర్త ఎవరో వారికి తెలియదు. సృష్టికర్త ఎవరో తెలియదు. మరి సృష్టికర్త లేకుండా సృష్టి ఎలా కలిగింది?